ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ట్రైలర్ ఎంతమంది చూసిర్రు? మీకు ఏమనిపించింది? పవన్ కళ్యాణ్ గారు మీకు కొత్తగా కనిపించిరా, అసలు పాతగా కనిపించిరా, లేటెస్ట్గా కనిపించిరా అనేది కూడా కామెంట్ చేయండి. నేను ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఒక్కొక్క హేటర్స్కి ఇచ్చి పడేసిండు ఏడికాడికి. అసలు పెద్ద రాడ్ అని దింపుకోవచ్చు. అసలు మాటలు లేవు. అసలు కొన్ని డైలాగ్స్ నాకు చాలా బాగా నచ్చినాయి బ్రో. నిజం చెప్పాలంటే మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే అనే ఒక డైలాగ్ ఏదైతే ఉందో అది నాకు చాలా బ్రహ్మాండంగా నచ్చింది. అండ్ ట్రైలర్ ఎంతమంది చూసిరో మీకు ఏమనిపించింది అనేది కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. బట్ మీతో కలిసి నేను కూడా ట్రైలర్ చూద్దాం. అసలు ఏంది, అసలు ట్రైలర్లో హైలైట్ ఏంది, దుకాణం ఏంది అనేది కూడా చూద్దాం. అసలు పుష్ప సినిమాలో జాతర ఫైట్ ఉంటుంది తెలుసా? సో ఈ సినిమాలో కూడా సేమ్ అటువంటి ఫైటే ఉంటుంది. అందులో ఎంత పెద్ద ఫేమస్ అయిపోయిందో ఫైట్, ఇది కూడా అంత పెద్ద ఫేమస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు క్యాబ్ పెట్టుకున్నారు. సో అది కూడా కాస్త మీకు ఎట్లా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. అబ్బో, బోటికి రక్తం మీద రాసయ్య స్వామి, కత్తులు చెప్తున్నాడే స్వామి. ఇక్కడ మీరు ఒకటి గమనించారా? శ్రీలీల వాయిస్ మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. మీకే ఇష్టమా కాదా అనేది కూడా కామెంట్ చేయండి. శ్రీలీల అంటే ఎంతమందికి ఇష్టం కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. మరి మీకు సిగ్గుపడకుర్రా, వాడుకోరు చెప్పండి. ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి గుడ్డలు ఎప్పుకొని తిరిగి సామాన్లు చూపించుకుంటాను లైకుల కోసం, కామెంట్ల కోసం. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఇలాంటి ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి గుడ్డలు ఒప్పుకొని తిరుగుతా అమ్మాయిలకి ఇది అంకితం చేస్తున్నారు. కాస్త బుద్ధి తెచ్చుకోవాలి అమ్మాయిలు కూడా. లైకుల కోసం ఏది పడితే అది చూపిస్తున్నారు. అసలు ఏంది కథ దుకాణం? ఉస్తాద్ భగత్ సింగ్, అబ్బో ఇందాక గన్ను వేసేది చూసిరా? అది మన ఓజీ సినిమాలో కూడా ఓజస్ గంభీర అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు చూడు, సేమ్ ఆ సీనే గుర్తొస్తుంది. గన్ను పట్టుకొని చిచ్చిట అంటుంటే మీకు అలానే అనిపించిందా? కామెంట్ చేయాలా, మీరు ప్రతిదీ కామెంట్ చేయాలా. చూస్తావా అయ్యి బాబాయ్, బద్దలేసిపోద్ది. ఆన్లైన్లో టికెట్లు ఓపెన్ అయిపోయినాయి అమ్మ. బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా బుక్ చేసుకోండి. టికెట్ రేట్లు కూడా నాకు తెలిసి పెంచినట్టున్నారు. 173 రూపీస్ ఏమో పడ్డది నాకు. అంటే మీ ఒక్కొక్క టికెట్ మరి నాకు తెలిసి సినిమా టికెట్లు కూడా పెంచలేదు. సో ఫటాఫటా మీ యాప్ ఓపెన్ చేసేసుకొని బుక్ చేసుకోండి.